ఆ, నా పేరే రాజు. నాకు ఓ దోస్తున్నాడు. వాడి పేరు రామ్. వాడంటే నాకు ప్రాణం కన్నా ఎక్కువ. చిన్నప్పటి నుంచి ఏం చేయాలన్నా కలిసి చేస్తాం. స్కూల్ డేస్లో అయితే ఇవే మా స్కూల్ డేస్. నాకు రాజుకు మధ్య ఇప్పుడే బంధం మొదలైంది. ఒకటే బెంచు, ఒకటే లైఫ్, ఒకటే మనసు. రే రామ్, ఇక్కడ కూర్చున్నావేరా? అక్కడ గేమ్ స్టార్ట్ అయిన పోదాం పారా. ఏం లేదురా, ఆకలిస్తుంది. పొద్దున్న నుంచి కూడా ఏం నా బ్యాగ్ లో బాక్స్ ఉంది కదా, తినొచ్చు కదా వెళ్ళి. లేదురా, మనం తింటే ఈ బాక్స్ మన ఇద్దరమే తినాలి కదరా. నీకు ఆకలి లేదు కదరా, అందుకేరా నీకోసం వెయిట్ చేశాను. ఈసారి ఆకలి అయితే నా బాక్స్ తీసుకొని తినరా. ఇంకోసారి ఆకలితో ఉంటే ఊరుకోను మరి. స్నేహం శాశ్వతమే, మన బంధం నిత్యం నవ్వులే, ఒక్క చూపుతో అర్థమయ్యే మాటల కంటే మిన్నదే. వస్తుస్తారు కగ్గర మొదలైన మాటలు ఇప్పటికీ కంటిలో కనిపించే జ్ఞాపకాలు. ఆడిలో పిచ్చి, నాదిలో పిల్లోది చిరునవ్వు, రెండింటి కలయికే బంధం అద్భుతం. పాఠశాల నుంచే పంచుకున్న కథలు, కష్టాల్లో నిలిచే నీ చేతి ముద్రలు, అవి నా భావంగా మారిన మన రోజులు. ఏ మార్గం వచ్చినా వదలని బంధాలు. అరే రాజు, టైం అయింది, టాబ్లెట్ తీసుకురారా. నాన్న తెస్తున్నా నాన్న. అరే రాజు, జాబులు పడ్డాయరా. ఈసారైనా జాబ్ కొట్టాలరా. నాన్న, ఈసారి జాబ్ ఎట్లయినా కొట్టి మన అప్పులన్నీ తీర్చి నేను హ్యాపీగా చూసుకుంటా నాన్న. నాన్న, ఏమైంది తల్లి? ఏంటిదే అది? నాన్న నేను పాస్ అయ్యాను నాన్న. మా క్లాస్లో నేనే ఫస్ట్ నాన్న. ఏంటి నాన్న, నేను పాస్ అయ్యానంటే హ్యాపీగా ఉండాలి కానీ ఏడుస్తున్నావు? ఏడవటం కాదమ్మా, ఆనంద బాష్పాలు. కంగ్రాచులేషన్స్. హలో, చెప్పరా. ఎక్కడున్నారా? ఇప్పుడే రేషన్కి వచ్చారా, బియ్యం తీసుకుంటున్నా. సర్లే కానీ మన స్పాట్కి రా. సరేరా. చెప్పరా, రమ్మన్నావు. రేయ్, జాబ్కి నోటిఫికేషన్ పడ్డారా. ఈసారి ఎట్లయినా జాబ్ కొట్టాలరా. అరే రాజు, నేను చదువుకున్న చదువులకి, నాకు వచ్చిన పర్సంటేజ్కి నాకు జాబ్ వస్తుందని నమ్మకం లేదురా. జాబ్కి అప్లై చేసే అంత డబ్బు నా దగ్గర లేదు, అంత అదృష్టం కూడా నా దగ్గర లేదురా. అందుకే ఓ పని చూసుకున్నారా. రేయ్, జాబ్ రాదు నువ్వు ఎట్లా అనుకుంటావురా? ట్రై చేస్తేనే కదరా జాబ్ వచ్చేదో రాదో తెలిసేది. లేదురా, నాకు నమ్మకం లేదు. నువ్వు అప్లై చేయి, నీకు వచ్చిందంటే నాకు వచ్చినట్టే. రేయ్, మనం ఏ పని చేసినా ఇద్దరం కలిసే చేస్తాం కదరా. ఇప్పుడు నువ్వు దూరంగా ఉంటే నువ్వు నేను కలిసి ఎట్లా పని చేస్తాం రా? ఎవర్రా దూరంగా ఉంది అన్నది? ఫోన్స్ లేవా, వీడియో కాల్స్ లేవా? ఎవర్రా అన్నది మనం దూరంగా ఉంటా అన్నది? అరే రాజు, నా ప్రాణంలో సగం ప్రాణం నువ్వేరా. నా చావుకు ప్రాణం పోసింది కూడా నువ్వేరా. మనం ఎలా దూరంగా ఉంటాంరా?
ఏమైందే ఈ టైంలో బయట కూర్చున్నావు? ఏ అడిగేది నిన్నేనే. ఆడపిల్లలా పుట్టడం చాలా తప్పు అన్నయ్య. మన అమ్మ మీద చాలా కోపం వస్తుంది. ఎవడేమన్నాడు తల్లి? ఎవడేమనలే కానీ ఒక ఆడపిల్లకి డ్రీమ్స్ ఉండవా? అదేందో చెప్పు. నాన్న చెప్పమ్మా. నాన్న, నేను చేయాలనుకున్న జాబ్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాయి నాన్న. నేను వెళ్తాను. నీకు ట్రైనింగ్ పంపించేంత స్తోమత నా దగ్గర లేదు తల్లి. ఇప్పటిదాకా నీ చదువు కోసం చాలా కష్టపడి అప్పులు చేశాను. ఇక నా వల్ల కాదు తల్లి. ముందుగా నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి నాన్న, నా డ్రీమ్స్ సక్సెస్ అవ్వకముందే పెళ్లి చేస్తా అంటున్నావు? నా కాళ్ళ మీద నేను నిలబడాలంటే నా డ్రీమ్స్ సక్సెస్ అవ్వాలి కదా నాన్న. ఇక చదివించాలే పో. తల్లి, నీ డ్రీమ్స్ని నేను సక్సెస్ చేస్తా. రేపే నాతో మాట్లాడి నిన్ను ట్రైనింగ్ పంపిస్తా. సరే అన్నయ్య. నాకు అన్నీ నువ్వేనే. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. నీ డ్రీమ్స్ అన్నీ సక్సెస్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చి నాకే చెప్పాలి. నీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చి నా చేతిలో పెడతా అని ప్రామిస్ చేయి. నా డ్రీమ్స్ అన్ని సక్సెస్ అయ్యి నా ఫస్ట్ ఆఫర్ లెటర్ నీకే ఇస్తా అన్నయ్య. అరే రాజు, ఎక్కడున్నావురా? నీ దగ్గరికి వస్తున్నారా? రారా, నీకో మాట చెప్పాలి. అవునా, వస్తున్నా. ఏమైందిరా రమ్మన్నావు? అరే, ఈ లెటర్ ఒకసారి చూడరా. రేయ్, నీకు మంచి కంపెనీలో జాబ్ వచ్చింది కదరా? అవునరా. రేయ్, నీకు హైదరాబాద్లో వచ్చిందిరా. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది కదరా, నీకు కూడా వచ్చింది కదరా. ఇద్దరం కలిసి చేసుకుందాం. రేయ్, జాబ్ చేయాలన్నా ఫస్ట్ నాకు రావాలి కదరా. వచ్చాక ఇద్దరం కలిసి చేసుకుందాం. అవును, నేను జాబ్కి అప్లై చేయలేదు. నేను నా రెజ్యూమ్ కూడా పెట్టలేదురా. నాకు ఎలా వచ్చింది జాబు? రేయ్, కంపెనీ వాళ్ళు కాలేజ్కి వస్తారా, వచ్చి సర్చింగ్ చేస్తారు, నచ్చిన వాళ్ళని సెలక్షన్ చేస్తారు. అరే రాజు, నేను చెప్పింది ఏం చేసినావురా? జాబ్కి అప్లై చేసినావా? లేదు నాన్న. టైం లేదు కదరా, ఎప్పుడు అప్లై చేస్తావు? టైం కాదు నాన్న, ఫస్ట్ నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. ఫస్ట్ నేను చెప్పేది నువ్వు. నానా, చెల్లికి ఒక డ్రీమ్ ఉంది, దాన్ని నువ్వు కాదన్నావు. తను ఎంత ఫీల్ అయిందో తెలుసా నాన్న నీకు? దానికి ట్రైనింగ్ చేయించేంత డబ్బు స్తోమత మన దగ్గర లేదురా. చెల్లి కోరిక కోసం నేను కష్టపడి చెల్లిని ట్రైనింగ్లో నేను జాయిన్ చేపిస్తా నాన్న. సరే, మనకంటూ ఎవరున్నారు నాన్న? అదే కదా నాన్న. థ్యాంక్ యూ నాన్న. మన రాముగాడికి ఎవరున్నారు నాన్న? పాపం వాడొక్కడే కదా. జాబ్కి అప్లై చేయమని చెప్పినా నాన్న, కానీ వాడు నాకు వచ్చిన పర్సంటేజ్కి జాబ్ ఓవరిస్తారని చాలా బాధపడ్డాను నాన్న. నేనే వాడికి తెలియకుండా మంచి కంపెనీలో వాడు రెజ్యూమ్ ఇచ్చినా నాన్న. ఇప్పుడు వాడు జాబ్ ఆఫర్ లెటర్ వచ్చిందని చెప్పి వాడు ఎక్కలేని ఆనందంలో ఉన్నాడు తెలుసా నాన్న. నాన్న, ఎవరి డ్రీమ్స్ని మనం కాదనకూడదు నాన్న. అరే రాజు, నిన్ను వదిలేయాలంటే ఎలానో ఉందిరా. నీకేమైనా పిచ్చారా? నేను కూడా వస్తా కదా. రేయ్, లైఫ్లో ఒకటి ఉండాలిరా, లేకపోతే వాల్యూ లేదు. అట్లుంది ఇప్పుడు సొసైటీ. రాజు, నేను హైదరాబాద్ పోతే మర్చిపోతావారా? రేయ్, నిన్నెందుకు మర్చిపోతారా? నువ్వు నా ప్రాణం రా.
నా ప్రాణం పోయే చివరంత వరకు నేను నీతోనే ఉంటారా? రేయ్ కాల్ చేయటం మర్చిపోకురా. రేయ్, నీ ఫోన్ అయినా పగిలిపోవాలా లేదా నా ఫోన్ అయినా పగిలిపోవాలా, అట్లా చేస్తా కాల్స్, ఓకేనా? అరే బస్ వచ్చే టైం అయిందిరా. అరే మర్చిపోయా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళటం టైంకి మర్చిపోకురా. నువ్వు ఉండగా నాకేమైద్దిరా? లేదురా, డాక్టర్ ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేమన్నాడు కదరా నీకు, అందుకే భయంగా ఉంది, జాగ్రత్తరా. సరేరా. బాయ్ రా, జాగ్రత్త, టైంకి తినరా. వీడికి ఫోన్ చేద్దాం ఉండు. వీడేం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. బా Speaking to someone else. You can wait or call again later. ఎందుకు వీడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? Is speaking to someone else. వీడేం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, Call again later. బిజీగా ఉన్నాడేమో వర్క్ లో. Is speaking to someone. Is speaking to someone else. You can wait or call again. ఛ, ఏమైందబ్బా, ఫోన్ లిఫ్ట్ చేసలే, ఏమైనా బిజీ ఉన్నాడా? Is speaking to someone else. You can wait or call. ఎవరు అంతగానం ఫోన్ చేసేది? ఏ కాదురా, మా ఊర్లో దోసుగాడు. మా మాట్లాడొచ్చు గారా? ఆ ఊరోడికి ఏం పని బాట ఉండదురా, ఊరికే ఫోన్ చేసి సతాయిస్తూ ఉంటాడు. ఇది నిజం కాదు, ఇది అబద్ధం. అన్నయ్య, అన్నయ్య, నాకు జాబ్ వచ్చింది.
రాజు, ఎలా ఉన్నావు? బాగున్నావారా? ఏంద్రా నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లే, అంత బిజీ అయినా వారా? సరే, నీకు ఒకటి చెప్పాలనుకున్నారా, నా హెల్త్ అసలు బాగుండట్లేదు ఏంటి, రోజు రోజుకి చనిపోయే సిచ్యువేషన్స్ వస్తున్నాయి ఏంటి, అందుకే నేను చూడాలనుకుంటున్నారా, కానీ నాకు అదృష్టం లేదు. సరేనా? సారీరా, ఏమనుకో మాకు. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు నీకు చెప్దామంటే, అందుకే నీకు ఈ వీడియో పంపిస్తున్నా. సారీరా రాజు. The number you are calling is currently switched off. Please try later. ఏంటన్నయ్య, నాకు జాబ్ వచ్చిందని చెప్పినా కూడా లేవట్లేదు. నాకు జాబ్ వచ్చింది లే అన్నయ్య. అన్నయ్య 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 ఏమైందమ్మా? అన్నయ్య ఎంత లేపినా లేవట్లేదు నాన్న. రే రాజు లేరా, రే రాజు లేరా, రే లేరా రాజు, లేరా రాజు, రాజు లేరా, అయ్యో రాజు లేరా, లేరా రాజు, అయ్యో రాజు. అన్నయ్య లే అన్నయ్య, అన్నయ్య లే అన్నయ్య, నాకు జాబ్ వచ్చింది అన్నయ్య. నా ఆఫర్లు తెచ్చి నీ చేతిలోనే పెట్టమన్నావు కదా, పెట్టానా అన్నయ్య? లే అన్నయ్య, లే అన్నయ్య, లే అన్నయ్య, అన్నయ్య లే అన్నయ్య, అన్నయ్య లే అన్నయ్య, అన్నయ్య. రే రాజు, రాము, రాము, రాజు ఇక లేడు రా. రే రాజు, నాకేదో చెప్పాలనుకున్నావురా, నాకు ఎన్నిసార్లు కాల్ చేసావురా, చెప్పురా ప్లీజ్ రా. రే రాజు, రే దూరం అవుతావు అనుకోలేదురా రాజు. రే లేరా రే రాజు, అన్నయ్య దూరం అయిపోయాడు రాజు, లేరా రే. మా అన్నయ్య మాకు కావాలి. పోండ్రా అంటే నేనున్నా అన్నావు కదరా, లేరా రాజు. చెల్లి నాన్న చూడరా ఎలా బాధపడుతున్నారు. రాజు లేరా, రే రాజు, రే రాజు, రే రాజు, రే రాజు లేరా, రే రాజు లేరా, రే రే రాజు, రాజు రాజు, రే రాజు లేరా, రే లేరా రే, ప్లీజ్ రా రాజు, లేరా రే, లేరా లేరా రే రాజు, రాజు, ప్లీజ్ రా. అయ్యో రాజు, అయ్యో అయ్యో వెళ్ళిపోయావారా, ఈ నాన్న వదిలేసి వెళ్ళిపోయావారా రాజు. చెల్లెని చూస్తా ఉన్నా కదరా, ఇప్పుడు ఎవరు చూడాలరా రాజు, రాజు రే రాజు, నీ ప్రాణంలో సగం ప్రాణం నాకు ఇచ్చావు కదరా, నువ్వు లేనిదే ఈ సగం ప్రాణం నాకు అవసరం లేదురా రాజు. లేరా రాజు, రే రాజు, రే లేరా రే, రే క్షమించురా రే రాజు, ప్లీజ్ రా, రే రాజు ప్లీజ్ రా, లెగురా రే. ఈ రోజుల్లో ఫ్యామిలీ కానీ ఫ్రెండ్ కానీ ఇంకా ఎవరన్నా కానీ కాల్ చేస్తున్నారు అంటే పని లేదా హెల్త్ ఇష్యూ కోసమో చేస్తారు. దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయండి.